మెంతి కూర టమాటా పప్పు అదిరిపోయింది. నా స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. లాంగ్ వీడియో మొత్తం చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. సింపుల్గా, టేస్టీగా అండ్ చాలా ఈజీగా అయిపోతుంది. వారానికి 2 సార్లనైనా ఆకుకూరలు ఉండాల్సిందే మా ఇంట్లో. ఆకుకూర పప్పు అయితే మాకు చాలా ఇష్టం. అదే హెల్దీ కూడా. నా పిల్లలకైనా నాకైనా మీరు కూడా వారానికి 2 సార్లు అయినా కనీసం మెంతి కూర, పాలకూర తీసుకోవాలి ఖచ్చితంగా. క్యారెట్, బీట్రూట్ కూడా తీసుకుంటాం. అంతే సింపుల్గా తక్కువ ఖర్చులో హెల్తీగా మెయింటైన్ చేయవచ్చు. మెంతి కూర అయితే చాలా హెల్త్కి మంచిది, హెయిర్కి మంచిది. హెయిర్ ఫాల్ అయితే మనం తినడం వల్ల కూడా తగ్గుతుంది. మెంతి కూరని ఒక 3-4 టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకొని ఆకులన్నీ చేసుకోవాలి. కాడలు అయితే నేను వేయట్లేదు, ఎందుకంటే అవి కొంచెం తాకితే తినాలనిపించదు. ఆకులు అయితే సన్నగా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను. అందులో శనగపప్పు, కొంచెం పెసరపప్పు వేసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఒక 3-4 టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత అందులోకి పప్పు మునిగేటట్టు వాటర్ పోసుకోవాలి. అర చెంచా పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక 3-4 టైమ్స్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పప్పు మంచిగా మెత్తగా ఉడుకుతుంది. విజిల్ మొత్తం బయటకు పోయే వరకు మూత తీయొద్దు, ఎందుకంటే కుక్కర్ పేలిపోయే అవకాశం ఉంటుంది. వేడి మొత్తం తగ్గిన తర్వాత మనం కుక్కర్ మూత తీసుకొని పప్పును మంచిగా మెత్తగా మెదుపుకోవాలి. పప్పు మంచిగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత అది చల్లారే వరకు పక్కకు పెట్టుకొని పోపు కోసం ఒక కడాయి పెట్టుకున్నాను. అందులో 2-3 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాతనే జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి చిటపట అంటేనే పప్పుకు చాలా టేస్టీగా ఉంటుంది. ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు 10 వేసుకున్నాను. కచ్చా దంచుకొని పచ్చిమిరపకాయలు 1-2గా చీల్చుకొని వేసుకున్నాను. అర స్పూన్ పసుపు వేసుకున్నాను. మనం మెంతి కూర కట్ చేసుకున్నాం కదా, అది అందులోకి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే టమాటాలు 2 కట్ చేసుకున్నాను, అవి కూడా వేసుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే టమాటాలు మెత్తగా ఉడకాలి కాబట్టి వాటర్ పోసుకోవాలి. ఒక చిన్న గ్లాసులో సగం వాటర్ పోసుకొని మెత్తగా ఉడికించుకోవాలి మూత పెట్టేసి. అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ మెత్తగా ఉడికిన తర్వాత ఆకుకూర, టమాటా మెత్తగా ఉడికిన తర్వాత మనం రుబ్బు పెట్టుకున్న పప్పును అందులో వేసుకొని మంచిగా ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పప్పు మంచిగా ఉడికిన తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకున్నట్లయితే టేస్టీగా ఉంటుంది మెంతి కూర టమాటా పప్పు. ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇంతకీ నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా కామెంట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. అండ్ నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా హెల్దీ రెసిపీ ఇది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి కారం ఎక్కువ వేయకుండా జస్ట్ కొంచెం ఒక పచ్చిమిర్చి వేసి ఇట్లా పెట్టినట్లయితే వాళ్ళకు చాలా మంచిది. ఇప్పుడు వేడివేడి అన్నంలో వేడివేడి పప్పు వేసుకొని తింటే అద్దిరిపోయింది అనుకోండి. మీరు ట్రై చేస్తారు కదా. అంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్